హైదరాబాద్ రామంతపూర్లోని బాలకృష్ణనగర్ కాలనీలోని ఇళ్ల జోలికి వస్తే ఊరుకోమని స్థానిక ప్రజలు హైడ్రాను హెచ్చరించారు. ఇందుకేనా నీకు ఓటేసిందంటూ నిపులు జరుగుతున్నారు. ఇదేనా ప్రజాపాలన అంటూ నిలదీస్తున్నారు. తమ ఇల్లు కూలిస్తే రేవంత్ నీకు ఎంత లాభం, ఏ ప్రాజెక్టు కడతావంటూ ప్రశ్నిస్తున్నారు. తమ ఇళ్లను కూలిస్తే రేవంత్ ఇంటి ముందు ధర్నాకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. పథకాలు ఇవ్వడానికి ఇక్కడికి ఎందుకు వచ్చాడు వాడు? ఇక్కడికి ఓట్లు ఇక్కడ వేయించుకోవడానికి వచ్చాడు వాడు. ఇక్కడికి ఓట్లు పనికి వచ్చి మన ఓట్లు ఎందుకు పనికి వచ్చి వాడికి? ఇక్కడ రాకూడదు, మూసి అక్కడికి రాకూడదు వాడు. మరి మూసి ఓట్లు కావాలా వాడికి? ఎలా తీస్తాడు ఇల్లు? ఎవరికి అధికారం ఎందుకు తీస్తాడు వాడు? మా ఇల్లు మాకు కావాలి అంతే, మేము ఊరుకునేది లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు లేడీస్ అందరూ ఊరుకోరు. ఇక్కడ అందరివి ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి. నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తారన్నావు, ఆడవాళ్ళకి నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఊరుకునేది లేదు, ముందే చెప్తున్నా. మేమందరం ఎంత ధర్నాకనే దిగబడతాం. మీ ఇంటి ముందు మేము ధర్నా చేస్తాం. నువ్వెలా సుఖంగా ఉంటావు మేము చూస్తాం. మీ ఇంటి ముందే మేము చేస్తాము. చూసుకో రేవంత్ రెడ్డి, నువ్వు ఎంతమంది సమాధులు కట్టుకొని నువ్వు ఇది చేస్తావో. నీకు ఏ ప్రాజెక్టులు కట్టుకుంటావో ఇక్కడ నీకు ఎంత లాభం లేకుండా నువ్వు ఇంతమంది పేదవాళ్ళకి గుండెలో కొడుతున్నావో మాకందరికి తెలుసు. కోట్ల ఆస్తులు నువ్వు మూట కట్టుకోవడానికి మా అందరి జీవితాలను ఆడుకుంటావా? నువ్వు ఏ ప్రాజెక్టులు కట్టుకున్నా పేదవాళ్ళకి సమాజాల మీద ఊరుకునేది లేదు. ఖబర్దార్. ఒక చుక్క నీళ్లు కూడా పైకి రాలేదన్న. ఆ రోజు లేని ప్రాబ్లము ఇవాళ మాకు ప్రాబ్లం చేయడం ఇది కరెక్ట్ కాదు. మా పేదోళ్ళను కడుపు కొట్టేసి మేము రూపాయి పోగు చేసుకొని మేము ఇక్కడ భూములు కొనుక్కొని, అది కూడా రిజిస్ట్రేషన్లు ఉన్నాయంటే కొనుక్కున్నాము. కానీ మేము ఏదే గవర్నమెంట్ ల్యాండ్లో మాత్రం మేము వేసుకోలేదండి. 2020లో ఇంత పెద్ద నాల పారినప్పుడు కూడా ఒక చుక్క నీళ్లు మాకు రాలేదు. మేము ప్రాబ్లం ఎదుర్కోలేదండి. సొంత లాభాల కోసం మమ్మల్ని ఇంతమంది పేదోళ్లను నోరు కొడితే కరెక్ట్ కాదు కదా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు దండం చేసి చెప్తున్నాము, మా పేదోళ్లను కొట్టద్దు, మా పేదోళ్ళ పొట్టల మీద కొట్టద్దు.